ఒకటా రెండా మూడా గీయాల చాలా ముచ్చట్లు పట్టుకొని వచ్చిన ఇక ఆలస్యం చేసేదే లేదు. మన జికేలని అర్థాలు చూసేదే కానీ ముందుగా ఏంటి ఎరికే కదా హెడ్లైన్స్. చిన్నపిల్లల టాలెంట్ కు సచిన్ సార్ ఫిదా గా లెక్కన తయారు చేసిర్రు బండి గిట్లా. సినిమాలలో అడుగు పెట్టినప్పుడు ఉట్టి 500, ఇప్పుడు పెద్ద సినిమాలకు 15 కోట్లు. జేసీబీల పయనమైన పెళ్లి పిల్ల పెళ్లి కొడుకు జేసీబీలనే పోయిర్రు మళ్ళా ఇంటి వరకు. చూడాలే తమిళనాడు అసెంబ్లీ చిత్రాలు గాళ్ళెక్కడ మాట్లాడిర్రు మళ్ళా దోస్తులు. పెద్దగైనాక డాక్టర్ అయితమా యాక్టర్ అయితమా అనేది చిన్నగున్నప్పుడే డిసైడ్ అవుతుంది. చిన్నప్పుడు ఖరాబ్ అయిన ఫ్యాన్లు బండ్లు మంచిగా రిపేర్ చేస్తే మెకానిక్ అవుతారు, గట్లనే డ్యాన్స్ చేస్తే డాన్సర్ అవుతారు, పాటలు పాడితే సింగర్ అవుతారు. ఇప్పుడు ఏం కావాలన్నది గప్పుడు చిన్నగున్నప్పుడు డిసైడ్ అవుతుంది. అయితే ఒక దాని చిన్నపిల్లల టాలెంట్ చూసి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సారు మస్తు ఫిదా అయిండు. మరి గా పిల్లల ఏం చేసిర్రో చూద్దాం పారి. క్రికెటరు సచిన్ టెండూల్కర్ సారు తొవ్వపోటీ పోతుంటే చిన్నపిల్లల టాలెంట్ చూసి మస్తు సంబరపడ్డాడు. మళ్ళా చిన్నగా ఉన్నప్పుడు మంచిగా చక్రాలు తయారు చేసుకొని బండి గుంజుడు ఆట ఆడతాం కదా, ఇక గట్లనే ఇక గీ పిల్లలు కూడా మంచిగా చక్రం తయారు చేసుకొని బండి గుంజుడు ఆట ఆడిండ్రు. అబ్బా గింత చిన్నగా ఉన్నప్పుడే గీ లెక్కన టాలెంట్ తోని మొత్తం మీద అయితే బండి తయారు చేసుకున్నారా. నిజంగా గీలకు శబాషి అనాల్సిందే అని చెప్పి మొత్తం మీద అయితే సారు మస్తు మెచ్చుకున్నాడు. మళ్ళా ఇక గీ వీడియో ఎక్స్లకు ఎక్కించి ఎమ్మ మురిసిపోయిండు. आज हम दंतेवाड़ा जा रहे हैं, मेरे साथ सारा है और सानिया भी है. सचिन तेंदुलकर फाउंडेशन वहाँ पे 50 स्कूलों के साथ उनके मैदान डेवलप कर रहा है, जिसमें अंजलि, सारा, कहीं ना कहीं अर्जुन के भी इनपुट्स है और अब सानिया. तो हम सारी एक बड़ी टीम ये मैदान डेवलप कर रहे हैं. बहुत खुशी हो रही है कि ये 50 मैदानों पे more than 5,000 children have participated. अलग अलग कॉम्पिटिशन्स हो रहे हैं, कबड्डी, खो खो, एथलेटिक्स, बहुत सारे गेम्स खेले जा रहे हैं वहाँ पे. शायद मैं भी पार्टिसिपेट करूँ उनके साथ. वहाँ जाने का रीज़न ये है कि हमने वहाँ पे प्रॉमिस किया था कि ये कॉम्पिटिशन जब हो रहे उस कॉम्पिटिशन्स के समय जो अपने स्कूल का ग्राउंड सबसे अच्छा मेंटेन करेगा. सी ग्राउंड्स मिलना एक बात होती है, मगर उसका ख्याल रखना भी बहुत इम्पोर्टेंट है. तो उस स्कूल को हम फेलिसिटेट करने वाले हैं, अप्रिशिएट करने वाले हैं. मैदान कप ऐसी एक चीज़ है कि इट टेक्स मी बैक टू माई चाइल्डहुड डेज. तो आई एम जस्ट गोना गो देयर एंड एंजॉय माई सेल्फ, स्पेंड क्वालिटी टाइम विद चिल्ड्रन एंड हैव फन. ఇక గిన్ని దినాలు విజయ్ సారు సినిమాలలో మాట్లాడంగా చూసినాం, అటెనక పార్టీ పెట్టినాక స్టేజ్ల మీద మాట్లాడంగా చూసినాం, కానీ అసెంబ్లీలో మాట్లాడంగా చూడలేం కదా. అయితే సారు గీయాల అసెంబ్లీలో విజయ్ సారు మాట్లాడిండు. మరి ఏమేం మాట్లాడిండో తెలవాలంటే మన జిగేల్ రాణి ముచ్చట చూడాలి. గీయాల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారు అసెంబ్లీలో జబర్దస్తు మాట్లాడిండు. ఇక సారు మాటలకు పక్కకున్న వాళ్ళందరూ మస్తు నగిరంటే సమజ్ చేసుకోండి ఏ లెక్కల మాట్లాడిండు. ఇక మొదలు టీవీకే పార్టీ సీనియర్ లీడరు జేసీడీ ప్రభాకర్ సారును అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకున్నారు. ఇక అటెనక ముఖ్యమంత్రి విజయ్ సారు మాట్లాడిండు. மக்களே மக்களுக்காக மக்களால் நடத்தும் ஆட்சி மக்களாட்சி என்றார் அமெரிக்க முன்னாள் குடியரசுத் தலைவர் திரு அப்ரஹாம் லிங்கன். இன்றைக்கு அமைந்துள்ள மக்களாட்சி மலர்வதற்கு மக்களிடம் உள்ள பெரும் எதிர்பார்ப்பு, அவர்களுடைய எதிர்பார்ப்புகளை இப்பேரவையின் கவனத்திற்கு கொண்டு வந்து அதனை செயல்படுத்துவதற்கான திட்டங்களை, சட்டங்களை அமல்படுத்த வேண்டிய பொறுப்பு இப்பேரவைக்கு உள்ளது. அதிகமான மக்கள் அதிக நன்மைகளை இந்த ஆட்சி காலத்தில் நன்மை பெற்றுள்ளார்கள் என்கிற வகையில் நம்முடைய செயல்பாடுகள் அமைய வேண்டும். இங்கே அனைவரும் சமம். చూసిరు కదా, సినిమాలలోనే కాదు అసెంబ్లీలో కూడా జబర్దస్త్ మాట్లాడబట్టే సారు. ఇక సారు మాట్లాడినాక டிஎம்கே பார்ட்டி எம்எல்ஏ உதயநிதி ஸ்டாலின் சாரும் மாట్లాடிண்டும். இந்த நேரத்தில் இன்னொரு விஷயத்தையும் இங்கே நினைவுபடுத்த விரும்புகிறேன்.
மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களும் மாண்புமிகு முதலமைச்சர் அவர்களும் இன்னைக்கு எதிர்க்கட்சி தலைவராக இருக்கிற நானும் ஒரே காலேஜில் படித்த ஓல்டு ஸ்டூடெண்ட்ஸ். ஒரே காலேஜில் நாம் படிச்சிருந்தாலும் அரசாங்கத்தை நடத்துறதுல திமுக தான் சீனியர் பேட்ச். அது உங்களுக்கு தெரியும். 1967 ஆட்சிக்கு வந்தது திமுக தான். நாங்கள் தான் சீனியர்ஸ். அந்த அடிப்படையில் எங்களுடைய நாலேஜையும் எக்ஸ்பீரியன்ஸையும் நாங்கள் ஷேர் பண்ணிக்க ரெடியாக இருக்கோம். அதை ஏற்றுக்க நீங்களும் தயாராக இருங்க. ஏன்னா நமக்கு எப்பவுமே தமிழ்நாட்டு మానిలத்துடைய నలందాన్ మిగ మిగ ముఖ్యం. అగో ఇన్నరు కదా, నేను స్పీకర్ సారు ముఖ్యమంత్రి విజయ్ సారు ముగ్గురం ఒకటే కాలేజీలో చదివినాము. ఇప్పుడు ఒకటే అసెంబ్లీలో ఉన్నాము అని అనవచ్చే. ఇక అసెంబ్లీ ముచ్చట గిట్లుంటే బయట మటుకు ఇంకో రాజకీయం నడుస్తున్నది. అవు మళ్ళా అన్ని డిఎంకే పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది షణ్ముఖం సారెంబడి ఉన్నారు. ఇక 30 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకే మద్దతు తెలుపుతున్నారు. ఇక ఇంకేమున్నది, విజయ్ సారు టీవీకే పార్టీకి ఇంకా జర మద్దతు ఎక్కువ అయ్యింది. ఇప్పుడు ఢిల్లీలో పువ్వు పార్టీ సర్కారే, ఇక మధ్యప్రదేశ్లో పువ్వు పార్టీ సర్కారే, వెస్ట్ బెంగాల్లో పువ్వు పార్టీ సర్కారే, ఇక ఇప్పుడు అస్సాంలో కూడా పువ్వు పార్టీ సర్కారే. ఇక గీ లెక్క నడుస్తున్నది పువ్వు పార్టీ సర్కార్ కథ. ఇప్పుడు దేశమంతా ఏం నడుస్తున్నదంటే ఎన్డీఏ పువ్వు పార్టీ హవా నడుస్తున్నదనే చెప్పాలి. అవును, మళ్ళా గా లెక్కన ఎలక్షన్ల సీట్లు గెలుస్తున్నారు, సీఎం కుర్చీని తీసుకుంటున్నారు. ఇవాళ అస్సాం రాష్ట్రం సీఎంగా 3వ పారి పువ్వు పార్టీ హిమంత బిశ్వ శర్మ సారు ప్రమాణ స్వీకారం చేసిండు. మళ్ళా মই শ্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা ঈশ্বৰৰ নামত শপত লওঁ যে বিধিৰ দ্বাৰা স্থাপিত ভাৰতৰ সংবিধানৰ প্ৰতি মই প্ৰকৃত বিশ্বাস আৰু আনুগত্য পোষণ কৰিম. చూసిరు కదా, ఫుల్ ఖుషీలా హిమంత బిశ్వ శర్మ సారు 3వ పారి ప్రమాణ స్వీకారం చేయవచ్చే. ఇక ప్రమాణ స్వీకారంకు ప్రధాని మోడీ సారు, అమిత్ షా సారు, ఆంధ్ర సీఎం చంద్రబాబు సారు, గట్లనే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారు, గిట్ల చాలా మంది ముఖ్యమంత్రులు మంత్రులు వచ్చిండ్రు. మళ్ళా చూసిరు కదా, స్టేజ్ మీద మొత్తము మంత్రులు ముఖ్యమంత్రులే అగుపియబట్టే. ఈ ఆఖర్లా ప్రధాని మోడీ సారు అందరికి శుభాకాంక్షలు తెలిపి ఆడికెళ్ళి బయలుదేరిండు. ఈ ఒగ్గి పిల్ల ఎందుకు సిగ్గుపడుతుందని చూస్తారా? ఈ ముచ్చట చెప్తే షాక్ అవుతారు. ఇప్పుడు లగ్గాల సీజన్ కాబట్టి లగ్గాలకు అసలు డోకానే లేదు. ఇగో దినామొక లగ్గం అయితేనే ఉన్నది. కానీ అయితే ఏ లగ్గమైనా ఇప్పుడు పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్ల ఎండ్లబోతున్నారు కారణే కదా. అయితే ఒక దాని చాలా ఇరేటీగా పెళ్లి పిల్లగాని ఇంటికి ఎండ్లబోతున్నారో ఇక మీరే చూడుర్రి. ఓర్ని కథ సల్లగుండా గిదెక్కడి చిత్రము చూసినారులా. మన దగ్గర లగ్గాలైతే పెద్ద పెద్ద కార్లలో ఇంటికి దొరకపోతారు, కానీ గిదెక్కడి చిత్రము గిలు డైరెక్ట్ జేసీపీ మీద ఇంటికి పోవచ్చే. అగో చూసిరు కదా, పిల్లగాని ఇంటికి డైరెక్ట్ జేసీపీ మీద పోవచ్చే. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక మరి గింతకి ఇది ఏడయ్యిందంటే రాజస్థాన్లో అయ్యింది. మా లీడరు చాలా గ్రేటు, మా లీడరు గొప్ప నాయకుడు, మా లీడరే గొప్ప సేవకుడు అని ఎరుకపొంటి ఉన్న కార్యకర్తలు చిన్న చిన్న లీడర్లు చెప్తుండొచ్చును. కానీ ఏరే రాష్ట్రం లీడర్లు మన లీడర్ల కోసం చెప్పారు కదా. కానీ ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ చేసిన ఈ పనికి పక్క రాష్ట్రం సీఎం ఏంది ఇక ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. పెద్ద పెద్ద లీడర్లను పక్కపంటున్న లీడర్లు మెచ్చుకుంటుండొచ్చును, కానీ చాలా వెరైటీగా ఆంధ్రప్రదేశ్ చిన్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారును తమిళనాడు పువ్వు పార్టీ లీడరు అన్నమయ్య సారు మెచ్చుకున్నాడు. మళ్ళా ఎందుకంటారా, తిరుపతి నుండి పళని దాకా భక్తులు తిరుపతి రానికి అసలు బస్సే లేకుంటుండే. ఇక బస్సు లేనందుకు చాలా మంది మస్తు తిప్పలు పడుతుండే. ఇక తిప్పలు తీర్చినందుకు దినాము 2 బస్సులు నడిపిస్తున్నందుకు మొత్తం మీద అయితే అన్నమలై సారు ధన్యవాదాలు తెలిపిండు పవన్ కళ్యాణ్ సార్కి. Hi everyone. Our leader Sri Pavan Kalyan Anna
when he took over as Deputy Chief Minister of Andhra Pradesh, and he took it as a mission to connect Tirupati and Palani by initiating 2 government bus service every day, so that both of these pilgrim towns continue to remain connected, and that is a personal favorite. What I always like with our dear leader Pawan Kalyan Anna is, he never uses the word called citizen as if they are somebody who is away and he is here. He always says my people, my family. And how prepared he is. In the Madurai Murugan conference, I could see he is preparing. He makes an effort to understand, uses the correct word, correct place, never takes anything for granted. So this I always like with great leaders. విన్నారు కదా అన్నమలై సారు మాటలు. పబ్లిక్ను సొంత కుటుంబం లెక్క చూసుకుంటాడు పవన్ కళ్యాణ్ సారు అని అనవచ్చే. ఇక మొత్తం మీద అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక పవన్ కళ్యాణ్ సార్కు జల్దిన జ్వరం తక్కువయ్యి పబ్లిక్లోకి వచ్చి మళ్ళీ సేవ చేస్తే మంచిగా ఉంటుంది అని కోరుకుంటున్నారు ఈ ముచ్చట ఎరికైన వాళ్ళు చాలా మంది. మొత్తానికి సీఎం కుర్చీలా విజయ్ దళపతి సార్ అయితే కూసున్నాడు. అయితే మొన్న సారు ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చిండు. గా హామీలను అమలు చేయాలంటే జర టైం పడుతుంది, కానీ ఇప్పుడు ఎవ్వరు అడగని ఎవ్వరు చేయని పనులు చేస్తున్నాడు. మరి గా పని చూసి గటు తమిళం పబ్లిక్ ఇటు దేశంలో ఉన్న పబ్లిక్ జై కొడుతున్నారు. సినిమాలలోనే కాదు, ముఖ్యమంత్రి విజయ్ సారు పాలనలో కూడా పక్కా మార్కు చూపిస్తున్నాడు. మళ్ళా ఏం నిర్ణయం తీసుకున్నారంటారా? గుడుల దగ్గర, బడుల దగ్గర, గట్లనే బస్ స్టాప్ల దగ్గర ఇక మందు దుకాణాలు ఉంటాయి కదా, ఇక మందు దుకాణాలన్నిటినీ ఎంబడే బంద్ పెట్టాలి. 2 వారాలల్లా గా మందు దుకాణాలను గుడులకు, బడులకు, బస్టాండ్లకు దూరంగా పెట్టాలి అని చెప్పి ఆర్డర్లు వేసిండు. మళ్ళా ఇక ఇంకేమున్నది, ఈ నిర్ణయంతో తమిళనాడు పబ్లిక్, దేశంలో ఉన్న పబ్లిక్ మొత్తము విజయ్ దళపతి సార్ను శబాష్ అంటున్నారు. மிக முக்கியமாக மாண்புமிகு முதல்வர் அவர்கள் காலையிலே மிக முக்கியமான ஒரு அறிவிப்பை அறிவித்திருந்தார்கள். வழிபாட்டு இடங்கள், பள்ளி வளாகங்கள், அதேபோல மக்கள் கூடுமிடம், இந்த இடங்களில் மொத்தம் 717 மதுக்கடைகள் மூடப்பட வேண்டும் என்று அவர் அறிவித்திருப்பதை விடுதலை சிறுத்தைகளின் சார்பில் நாங்கள் வரவேற்கின்றோம். இது ஒரு மிகப்பெரிய ஒரு ரிலீஃப், மிகப்பெரிய ஒரு சாதனைன்னு சொல்லுவேன். நீங்கள் இன்னைக்கு எடுத்த முடிவு, உங்கள் அரசாங்கமும் நீங்கள் ஒரு சிஎம்மா 717 மதுபான கடைகளை மூட வைக்கிறது, முக்கியமாக கல்வி ஸ்கூல்ஸ் பக்கத்தில், முக்கியமாக இப்போ கோயில் பக்கத்தில், முக்கியமாக பொதுமக்கள் நடமாறும் பக்கத்தில் 717 கடைகள் நீங்கள் 2 வாரத்தில் மூட சொல்லி உத்தரவு விட்டது ரொம்ப ரொம்ப நன்றிங்க. ஹேட்ஸ் ஆஃப் டு யூ డియర్ సీఎం. ఇన్నరగా మన జిగేలని వార్తలకు వెల్కమ్ బ్యాక్. ఇక తతిమ వార్తలు షురూ చేద్దామా? తమిళనాడు రాష్ట్రంలో ఇటు విజయ్ దళపతి సారు అభిమానులకు, అటు రజనీకాంత్ సార్ అభిమానులకు నడుమ ఖతర్నాక్ ఖాయమైతుంది. మరి విజయ్ సార్ ఏమో మంచిగా సీఎం అయిండు, అటు రజనీకాంత్ సార్ ఏమో మంచిగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. గిట్లా ఇద్దరు మంచిగానే ఉన్నారు, కానీ నడుమ అభిమానులకు కయ్యం ఎందుకయిందో అరుచుకుందాం పాండ్రి. తమిళం రాష్ట్రంలో హీరో విజయ్ సారుకు ఎంతమంది అభిమానులు ఉంటారో, హీరో రజనీకాంత్ సారుకు కూడా అంతమంది అభిమానులు ఉంటారు. అయితే ఇప్పుడు విజయ్ దళపతి సారు పార్టీ పెట్టి సీఎం అయ్యిండు. మరి మీరు ఏమంటారు సారు అని చెప్పి ఒక అన్న రజనీకాంత్ సారును అడిగితే గిట్లా సప్పుడు చేయకుండా నవ్వుకుంటా పోయిండు. சார் விஜய் முதல்வராக பொறுப்பேற்றிருக்காரு. చూసిరు కదా, సప్పుడు చేయకుండా పోవట్టే. ఇక మరి ఆయన కంటే జూనియరు సీఎం అయ్యిండు, శుభాకాంక్షలు అన్న తెలిపాలి కదా. ఇక గట్లనే నడుచుకుంటా పోతే ఎట్లా అని చెప్పి సోషల్ మీడియాలో విజయ్ సార్ అభిమానులు గరం అవుతున్నారు. ఇక అందరికీ తెలిసిన ముచ్చట ఏంటంటే రజనీకాంతం సారు మొదలు సంధి డిఎంకే పార్టీ స్టాలిన్ సార్కే మద్దతు ఇస్తున్నాడు. మళ్ళా ఇక అందుకే ఇక ఈ తాప ఓడిపోవడంతోని సారు ఏం మాట్లాడకుండొచ్చును అని అనుకుంటున్నారు అందరూ. 22 ఏళ్ల సంధి ఏ టీవీలో చూడు, ఏ సినిమాలో చూడు, ఏ టాకీస్లో చూడు ఆ హీరోనే కనిపించింది. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నది.
అయితే గా హీరోయిన్ ఎవరు, ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో గంత వైరల్ అవుతుంది? అసలు ఆమె సినిమాలలోకి వచ్చినప్పుడు ఎంత పైకం తీసుకున్నది, మరి ఇప్పుడు ఎంత పైకం తీసుకుంటున్నది? అన్ని ముచ్చట్లు పురాగా పట్టుకొని వచ్చిన ఇక జల్దీ చూసేర్రి. సినిమాలలో అడుగుపెట్టి 24 ఏళ్ళైనా ఇప్పటికీ పెద్ద హీరోయిన్గా ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నది మళ్ళా త్రిష మేడము. మరి ఇప్పుడు ముచ్చట ఏంటంటే మేడము గప్పట్ల ఒక్క సినిమాకు 500 రూపాయలు తీసుకుంటున్నానంట. మరి 500 తీసుకునే కాడికెళ్ళి ఇప్పుడు 15 కోట్ల దాకా తీసుకునే దాకా వచ్చింది మళ్ళా. గంతగానం కష్టపడ్డది, గంత మంచి పేరు తెచ్చుకున్నది, కష్టపడితే పక్క ఫాయిదా ఉంటుంది అని అంటున్నారు. ఇప్పుడు కూడా త్రిష మేడం సినిమాలలో యాక్టింగ్ చేస్తూనే ఉన్నది. చేతిలో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. మళ్ళా ఈరోజు సూర్య సార్తో చేసిన సినిమా రిలీజ్ కానిక తయారు ఉన్నది. ఇక మెగాస్టార్ చిరంజీవి సార్తో చేస్తున్న సినిమా ఇక రేపో మాపో రిలీజ్ అవుతుంది పక్క. ఇక సినిమాలు ఇటు కొట్టినాయి అంటే మేడం ఇంకా జర పైసలు పెంచడం పక్క. మళ్ళా కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయని ఒక సామెత ఉండనే ఉన్నది. అందుకే మొన్న ప్రధాని మోడీ సారు ఆదా చెయ్యి ఆనందంగా బతుకుండి అని అన్నాడు. మోడీ సారు గట్ల అన్నాడో లేదో ఇప్పుడు రాజకీయం మొత్తం దాని మీద నడుస్తున్నది. భారతదేశంలో ఉన్న పబ్లిక్ మొత్తం పొదుపు చేయాలి. కార్లలో తిరగొద్దు, ఆర్టీసీ బస్సులలో తిరగాలి, బండ్ల మీద తిరగొద్దు, మెట్రో రైళ్లలో తిరగాలి అని చెప్పి మొన్న మన దగ్గరకు వచ్చి పిలుపునిచ్చిపోయిండు కదా. लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। हम फर्टिलाइजर का उपयोग कम करके विदेशी मुद्रा भी बचा सकते हैं और साथ साथ अपने खेत को बचा सकते हैं, हमारी ये धरती माँ को बचा सकते हैं। గిట్లా పిలుపునిచ్చుడుతోనే మొత్తం మీద అయితే ఢిల్లీలో చదువుల మంత్రి ఆశీష్ సారు మెట్రోలో ప్రయాణం చేసిండు. మళ్ళా గిట్లా చూసిరు కదా, ఢిల్లీ చదువుల మంత్రి మొదలు మెట్రోలో ప్రయాణం చేసి అటెన్క ఆటో ఎక్కిపోయిండు. అయితే మొన్న మోడీ సారు అన్న ముచ్చట మీద షెయ్యి పార్టీ లీడర్లు తతిమ లీడర్లు బగ్గనే అరుచుకున్నారు. ఎవరైనా ఏ పాలకుడైనా గొప్పోడు ఎప్పుడవుతాడు? నీతులు చెప్పినప్పుడు ఆచరించాలి. ఆచరించినప్పుడు మాత్రమే ఆ పాలకుడు గొప్పోడు అవుతాడు, ప్రజలు కూడా ఖచ్చితంగా ఆచరిస్తారు. అలాగే ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారింటికి, డిప్యూటీ సీఎం గారింటికి, అట్లాగే డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నారా లోకేష్ నాయుడు గారింటికి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారింటికి. ఇక్కడికి ఒక విచిత్రం ఏంటంటే రాష్ట్ర ప్రజలకి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ ఇంటికి ప్రధానమంత్రి గారు ఎక్కడ వెళ్తా అంటే పక్క రాష్ట్రంలో వెళ్తాడు. మోడీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా ముఖ్యమంత్రి గారు కుమారుడు ముగ్గురు ఖచ్చితంగా వారం వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. వాళ్ళ ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురిని ఒక కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళమని చెప్పండి. సోమవారం హైదరాబాద్ నుంచి వస్తారు, ముగ్గురిని కలిసి ఒక కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ రమ్మని చెప్పండి. మీరు స్పెషల్ ఫ్లైట్లో తిరగకుండా మీరు కూడా కమర్షియల్ ఫ్లైట్లో తిరగండి మోడీ గారు, రైలు ఎక్కి తిరగండి. అయ్యే చెప్పేది. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే వాళ్ళ అబ్బాయి గారు బెజవాడ కానీ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా 10 కారులో తిరుగుతున్నారు సార్. అలాగే మోడీ గారు కూడా మీ వెనకాల 10 కారులు ఉంటున్నాయి, 20 కారులో.
ఒక్కారిలో వెళ్ళండి సార్. అయితే చెయ్యి పార్టీ లీడర్లు మొదలు మా సారును అనే ముంగల నెహ్రూ కాడికెళ్ళి షురూ చేస్తే ఇందిరాగాంధీ దాకా అందరూ పొదుపు చేయమన్నోళ్ళే, ప్రధాని మోడీ సారు లెక్క పిలుపునిచ్చినోళ్ళే అని చెప్పి గీ అల్లా తెలంగాణ పువ్వు పార్టీ అధ్యక్షుడు గీ మాట అన్నాడు. మళ్ళా 1949లో మన ప్రధానమంత్రి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు వారు చెప్పినటువంటి మాట, దోస్ హూ వేస్ట్ ఫుడ్ బై ఆర్గనైజింగ్ ఫీస్ట్ జస్ట్ షో ఆఫ్ డూయింగ్ ఏ క్రైమ్ అగైన్స్ ది కంట్రీ. ఈరోజు మనం దావత్లు చేసుకుంటున్నాం, విచ్చలవిడిగా దావత్ చేసుకుంటున్నాం, లక్షలాది కోట్లాది రూపాయలు దానికి దావత్ చేసుకుంటున్నాం. మన ప్రధానమంత్రి గారు అదే అన్నారు, కొద్దిగా తగ్గించుకోండి. ఇది జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన మాట 1949లో. దోస్ హూ వేస్ట్ ఫుడ్ బై ఆర్గనైజింగ్ ఫీస్ట్ జస్ట్ షో ఆఫ్ దే ఆర్ డూయింగ్ ఏ క్రైమ్ అగైన్స్ ది కంట్రీ. తండ్రి అంతకుముందు అన్నాడు డోంట్ బై ఫుడ్, ఇప్పుడు ఆమె డోంట్ బై గోల్డ్. ఇందిరా టెల్స్ పీపుల్ అపీల్స్ ఫర్ నేషనల్ డిసిప్లిన్. క్రమశిక్షణ, జాతీయ క్రమశిక్షణ ఉండాలి, బంగారం కొనొద్దు అన్నారు. దాంట్లోనే మనం రాశారు ఫారెన్ ఎక్స్చేంజ్ పొజిషన్ సరిగా లేదు అని చెప్పేసి. 2013లో ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాది 13/6/2013లో చిదంబరం గారు అన్నారు ఇండియన్స్కు ఏమని, చిదంబరం టు ఇండియన్స్, ప్లీజ్ డోంట్ బై గోల్డ్, ప్లీజ్ డోంట్ బై గోల్డ్. టైమ్స్ ఆఫ్ ఇండియా. విన్నారు కదా, చెయ్యి పార్టీ ప్రధానమంత్రులు అందరూ ఒక్కొక్క పిలుపునిచ్చిర్రు. ఇప్పుడు ప్రధాని మోడీ సారు పిలుపునిస్తే గండ్ల తప్పేమున్నది అని అనవచ్చే. ఇక సారు చెప్పింది కూడా కరెక్టే. మళ్ళా గియాలో మీకోసం వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన, మరి ఎందుకు ఆలస్యం, జల్దీ చూసేరి. రష్యా దేశానికి అధ్యక్షుడైన పుతిన్ సారు మటుకు గురువునైతే అస్సలు యాది మరవలేడు. అవును, మళ్ళా యాది పెట్టుకొని మరి గురువును కలిసిండు గిట్లా. Там ручка слева, возьмите за ручку. Хорошо, конечно, без проблем, да. చూసిరి కదా ఎట్లున్నాయి మన జిగేలని వార్తలు, జిగేలున్నాయిలే. చూస్తూనే ఉంటారు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గియాలకు కలుద్దాం. నమస్తే.